బైబిల్ పూర్తిగా చదవాలనుకుంటున్నాను కానీ చదవలేకపోతున్నాను. మీరు పూర్తిగా చదవాలి అని అనుకుంటే దానికి మీ సెల్ ఫోన్ చూపించండి, అందరూ చూపించండి. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఆ సెల్ ఫోన్లో, ఓకే ఎక్సలెంట్, ఆ సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసుకుని గూగుల్ అని కొడితే గూగుల్ వస్తుంది. అందులో ఇయర్లీ ప్లానర్ వార్షిక బైబిల్ అధ్యయన ప్రణాళిక అని కొట్టండి. బోల్డ్ వస్తాయి, ఒకటి కాదు, బోల్డ్ వస్తాయి. అందులో మీకు ఏది నచ్చితే ఆ ప్రణాళిక తీసుకుని మీ గూగుల్ క్యాలెండర్లో వేసుకుంటే రోజు ఏం చదవాలో అదే చెప్తుంది. మీరు చదువుకుంటూ వెళ్ళిపోవటమే. కానీ ఓ 365 రోజుల్లో బైబిల్ పూర్తి చేయటం అన్నది ఎవరెస్ట్ శిఖరం ఎక్కటం ఏం కాదు. దానివల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు. కొత్తగా నీకు పైనుంచి ఏదో దేవుడు వరాలు కురిపిస్తాడు, నీకు లడ్డూ కావాలా నాయన టైప్లో తీసుకొచ్చి ఇస్తాడు, ఏమీ కాదు. అధ్యయనం ఇంపార్టెంట్, చదవటం కాదు. చదవటం అని అంటే న్యూస్ పేపర్ పొద్దున్నే ఏం చేస్తాం మనం? చదువుతాం. దాన్ని అధ్యయనం చేస్తాడు ఎవడన్నా? ఎవడు న్యూస్ పేపర్ అధ్యయనం చేయడు. అంటే జస్ట్ కొంచెం అవగాహన తెచ్చుకుంటారు అంతే. అధ్యయనం అంటే ఏమిటి? కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా హల్లెలూయా స్తోత్రం అని అంటే దానివల్ల మరణాత మాత్రమే జరుగుతుంది. అంటే ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటావు అంతే, అంతకుమించి ఏం కాదు.